యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అని చెప్పి ఆ తర్వాత ఒక విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు. ఇలా మోపాడు గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అన్నాడు. ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. కాడి మోస్తా తిరగాలి అనాలి కదా, కానీ ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఎందుకు నా మీద దీన్ని మోపావు అనకూడదు, దాన్ని వదిలించుకునే ఆలోచన కూడా చెయ్యకూడదు. దేవుడే నరుని మీద ఈ కాడి మోపాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దీనిలో నుండి ఒక సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం జన్మించిన తరువాత ఎన్నో బంధాలు, అనుబంధాలు మనకు ఏర్పడ్డాయి. మనకంటూ కొంతమంది వ్యక్తులు ఏర్పడ్డారు. బాగా వినండి. తల్లిదండ్రుల రూపంలో, తోడబుట్టిన వారి రూపంలో, మధ్యలో వివాహ బంధం ద్వారా ఏర్పడినటువంటి అనుబంధం ద్వారా, అలాగే మనం కన్నా పిల్లల విషయం వచ్చి, ఇలా ఎన్నో అనుబంధాలు మనకు ఏర్పడ్డాయి. కానీ అనుబంధాలు ఎన్ని ఏర్పడినా ఏదో ఒకనాడు మనందరం ఒంటర్లం కాక తప్పదు. ఇది లోకమెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు నీకు నాకు మనం కలిగి ఉన్న ఈ అనుబంధాలు, బాంధవ్యాలు జీవిత చరమదశ వరకు ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఆ దశకు వచ్చిన ఊపిరి పోయేనాడైనా సరే నీకు తోడు ఎవడు రాడు. నువ్వు కన్నోళ్ళు రారు, కట్టుకున్నోళ్ళు రారు, తోడబుట్టినోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు రారు. సింగిల్గానే వెళ్ళాలి. అంటే జీవితంలో ఏదో ఒకనాడు మనం ఒంటరిగా ప్రయాణం చేయక తప్పదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. ఇది నీకు నాకే కాదు, లోకానికి కూడా తెలుసు. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, వాళ్ళది శ్మశాన వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అంటే తెలుసా మీకు? ఎవరన్నా పోయినప్పుడు వచ్చింది వైరాగ్యం. ఎంత విరక్తి మాటలు మాట్లాడతారో ఒక్కొక్కడు. ఏం 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 తీసుకొని పోయాడ్రా వీడు, చూడు ఎంత అల్లాడాడో, నా భార్య నా భార్య నా భార్య అన్నాడు, నా పిల్లలు అన్నాడు. లెగిస్తే వాళ్ళ గురించే, వాడి వేదనంతా వాళ్ళ గురించే, వాడి తపనంతా వాళ్ళ గురించే. ఇప్పుడు ఎవరిని తీసుకొని పోయాడు? గుంటలో బూడిసిపెట్టి నాకు వచ్చేటప్పుడు మాట్లాడుకునే మాటలు. వాడిని తీసుకెళ్ళి ఆ గుంటలో వేసిన తర్వాత మళ్ళీ మట్టి కప్పిన తర్వాత రిటర్న్ అవుతాం చూడు. రిటర్న్ అయ్యేటప్పుడు ఒక నాయన ఒక్కొక్కళ్ళు వేదాంతం మేలుకుంటుంది. మేలుకొని అసలు ఎంత వైరాగ్యం అంటే, ఏందోరా ఇదంతా మాయరా నాయన, ఇదంతా మాయ. వాస్తవే, అప్పుడు మాట్లాడే మాటలు నిజమే. కాకపోతే ఆ శ్మశానంలో ఉన్నంతసేపు ఆ వైరాగ్యం ఉంటుంది. అక్కడ నుంచి పక్కకు రాగానే మళ్ళీ ఫ్లాట్ వ్యాపారం గురించి మొదలు పెడతారు. అప్పుడు దాకా ఆ గుంట్లో బూడిచిపెట్టినోడు ఎంత తపన పడ్డాడో వాడిని తిట్టారు. ఏం పొందుకున్నాడు రా వాడు, అల్లాడిపోయా. అది లేదు ఇది లేదు, నా ఇల్లు అట్టగట్టాలా, నా పిల్లలకి ఎట్ట చేయాలా, నా భార్యకి అది కొనాలా ఇది కొనాలా, నువ్వు నాయన ఎంత తపన పడ్డాడు. ఇప్పుడు ఎవరు పోయారా వాడి వెంట? భార్య పోయిందా, పిల్లలు పోయారా, నా కులం అన్నాడు కులపోళ్ళు పోయారా? ఏందో లేరా జీవితం, మాయ కదంట్రా. అంతకాకేముంది బావగారు, అంతేగా బావమరిది. ఇట్లా మాట్లాడుకొని నిజంగా ఇద్దరు ఇంటికి వాంగని ఇక సన్యాసం పుచ్చుకుంటారేమో అనిపించింది మాటలో. కానీ అక్కడ నుంచి దాటి యువతలకు రాగానే వ్యాపారం గురించి మాట్లాడుతుంటారు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ కాసేపు ఉంటుంది. కానీ రాత్రి చెప్పుకున్నట్టు మనం మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళం. మనం కళ్ళు ముయ్యబడ్డోళ్ళం కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డోళ్ళం మనం. మనకు తెలుసు ఎప్పటికైనా ఈ లింకులన్నీ తెంచుకొని మనం సింగిల్గా నిలబడాల్సిన రోజు ఒక రోజు వచ్చింది అని. ఇప్పటి రోజుల్లో కూడా చచ్చేనాడు ఒంటరితనం కాదు,
కొంతమంది జీవితాల్లో వాళ్ళు బ్రతికున్నప్పుడే బాగున్నప్పుడే ఒంటర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు ఆ వెనక ఓల్డేజ్ హోమ్ చూస్తే ముసలాళ్ళు ఉన్నారు. సరుకు అయిపోయి ఆదరించే మార్గం లేక వచ్చి దేవుని సన్నిధిని గాచుకున్న ముసలాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గతాన్ని మీరు వెళ్ళి ప్రశ్నించండి. వాళ్ళకి ఎన్ని బంధాలో, ఎన్ని అనుబంధాలో, అసలు ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని చోట్ల పనులు చేశారో, ఎంత సంపాదించి దాచిపెట్టి మూసిపెట్టి ఎటుదటు పటాపంచలు అయిపోయి చివరికి ఒంటరి పక్షుల్లాగా అయిపోయి వచ్చి దేవుడి సన్నిధిని కాసుకున్నారు. ఈ సన్నిధి కూడా ఆశ్రయం ఇవ్వకపోతే వాళ్ళ గతి ఏమగునో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సన్నిధి కూడా అంత నీడనీయకపోతే వాళ్ళ గతి ఏమగునో, పట్టెడు అన్నం పెట్టకపోతే వాళ్ళ గతి ఏమగునో అనిపిస్తుంది. వాళ్ళు లైఫ్లో ఇప్పుడు మీరున్నట్టు, నేనున్నట్టు, మనం ఉన్నట్టు ఈ అనుబంధ బాంధవ్యాలన్నీ బాగున్నప్పుడు వాళ్ళు ఊహలో కూడా అనుకోని ఉండరు ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని. ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని వాళ్ళు ఊహలో కూడా ఊహించుండరు. నాకు 3 పిల్లలో 4 పిల్లలో అనుకొని ఉండొచ్చు. లేకపోతే మా తమ్ముడు నన్ను ప్రేమగా చూస్తాడు, అక్క 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 అని, అసలు వాడు నన్ను ఏం ప్రేమిస్తాడో అనుకొని ఉండొచ్చు. లేకపోతే నా భర్త ప్రాణమైన వదులుతాడుగా నన్ను వదలడు, నా భర్త బంగారం అని భర్త పోయే. అప్పుడు ఇంకేం? అట్లాగా వాళ్ళు జీవితం బాగున్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు పాపం తమ్ముడు వాళ్ళు ఊహలోనైనా ఊహించి ఉండరు. కానీ ఈరోజు పరిస్థితి చూడు. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఇప్పుడున్నట్టే భవిష్యత్తు పరిస్థితులు ఉండకపోవచ్చు, లేదా ఇంకా అద్భుతమైనటువంటి సహాయం దొరకవచ్చు, మనం చెప్పలేం. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, అందరూ జాగ్రత్తగా వినండి. కీలకమైన విషయం ఏంటంటే, ఒకవేళ మనకి ఎన్నో అనుబంధాలు ఉన్నా, కన్నవారు ఉన్నా, కట్టుకున్న వాళ్ళు ఉన్నా, తోడబుట్టిన వాళ్ళు ఉన్నా, ఎవరున్నా, మన జీవితాన్ని అయితే ఇంకొకటి జీవించలేడుగా. ఏమైనా అర్థమైందా? మన జీవితాన్ని అయితే ఇంకొకటి జీవించలేడుగా. మన జీవితాన్ని మనమే జీవించాలి, మన బరువు మనమే మోసుకోవాలి. మనం చేసుకునే ఆలోచనలకు మంచి వచ్చినా చెడ్డొచ్చినా మనమే అనుభవించాలి. మనం చేసిన నిర్ణయాలకి వచ్చే ప్రతిఫలాలు మనమే పొందాలి. ఇంకొకటి పొందుతాడా? ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకుందాం. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పెద్దోళ్ళు చెప్పారు, అరే వద్దురా, ఒక మనిషితో ఏగటమే కష్టం, అలాంటిది నువ్వు 2 ఫుట్బాల్ ఆడుకుంటారా, వద్దురా అని చెప్పాడు. అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? 2 మీసాలు అన్నాడు. సరేరా. ఇప్పుడు అటుపోతే ఏమంతంది, ఇటుపోతే ఏమంతంది. సొమ్మంతా ఆమెకి ఇచ్చి నా దగ్గరకు వచ్చేవారా దరిద్రుడని. ఇటు వచ్చే ఏమదంతుంది. ఇప్పుడు పోయింది. ఇప్పుడు తన్నులు తిన్నా బన్నులు తిన్నా వాడే తినాలిగా, ఇంకొకటి జీవించలేడుగా జీవితాన్ని. సో ఈ కోణంలో చూసినా మనం ఒంటరే. అందరు ఉన్నా కూడా మన లైఫ్ని, దాని యొక్క పర్యవసానాన్ని మనమే అనుభవించాలి. ఒకవేళ మనం బుద్ధిహీనమైన పనులు చేస్తే ఆ వచ్చే శిక్షణ మనమే మొయ్యాలి, ఇంకొకళ్ళు మొయ్యరు. ఆఖరికి మనకు సమీపస్తులు, మన బంధువులు కూడా ఏమంటారు తెలుసా? మన ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఏమంటారు తెలుసా? ఇదిగో నా ధర్మం నేను చెప్పా, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. నా ధర్మం నేను చెప్పా, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒంటరివే. నువ్వు చేసుకునేటువంటి నిర్ణయాల ఫలం, నువ్వు అడుగులు జారితే దాని యొక్క ఫలం ఖచ్చితంగా నువ్వే అనుభవించాలి, మాకు సంబంధం లేదని ముందే చెప్తారు. అంటే టోటల్గా ఇలాంటి మాటలు మాట్లాడి మనల్ని ఏమని చూపిస్తున్నారు వాళ్ళు? మా అందరి మధ్యలో ఉన్నా సరే నీ లైఫ్ నువ్వే మోసుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే జీవించాలి, కనుక నువ్వు ఒక సింగిల్ పర్సన్, నువ్వు ఒక ఒంటరివి అని మాట్లాడుతున్నారు. నీకు జ్వరం వచ్చింది అనుకో, మీ అమ్మ మూలిగిద్దా? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, మీ నాన్న మూలుగుతాడా? అయ్యా కాసేపు మౌనంగా పండుకోరా, నీకు బదులు నేను మూలుగుతాను అని అమ్మ అంటుందా? కాసేపు మౌనంగా పండుకో అయ్యా,
నేను మూలుగుతాలే, నువ్వు వండుకోయా అంటతా. ఎప్పుడన్నా మూలిగిందా? మరి ఎవరు మూలుగుతారు? ఎవడికి రోగం వస్తే వాడే మూలుగుతాడు. మీ అన్న కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ. ఏమండి, ఇంక మీరు మూలగలేరులే కానీ ముసుకేసుకొని పండుకోండి, నేను మూలుగుతాను అని ఎప్పుడన్నా భార్య అందా? అంటదా? లేదు బాబు, నీ మూలుగుడు నువ్వే మూలగాలి, నీ బాధ నువ్వే మోయాలి, నువ్వు చేసిన వాటి ఫలం నువ్వే. ఇప్పుడు చెప్పు, నువ్వు సింగిల్ పర్సనా కాదా? అందుకే భక్తుడు పాడాడు, బోల్డంత కుటుంబాన్ని పెట్టుకొని కలిగుండి కూడా ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ పాట విన్నప్పుడు ఇదేంది, కుటుంబ సభ్యులు చాలామంది ఉంటే ఎవ్వరు లేరు అనే మాట అనేసాడు. అంత మాట అనేసాడు. ఎవ్వరు లేరేంది, చాలామంది ఉన్నారు కంటే కాదు కాదు. ఎంతమంది ఉన్నా, ఎంత ప్రేమించేవారు ఉన్నా, మనకు తలకాయ నొప్పి వస్తే వాళ్ళు జెండు బాంబు పూసుకోలేరు. స్తోత్రం. ఏమంటారు? ఇప్పుడు మా హేమంత్కు తలకాయ నొప్పి వచ్చింది అనుకో, అబ్బాయి నువ్వేం బాధపడవాకరా, నేను జెండు బాంబు పూసుకున్నానంటే సరే డాడీ అంటాడా, సరే నాన్న అంటాడా? నీకేం మెంట్ల, నా తలకాయ నొప్పి వస్తే నువ్వు పూసుకునేది పిచ్చి మొహంవాడా అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతాను, ఒరే హేమంత్, మనం ఎవరికోళ్ళం సింగిలేరా, ఒరే పావనుడా ఎవరికోళ్ళం సింగిలేరా, ఒరే అజయుడా, ఒరే అశోకుడా అని చెబుతుంటాను నేను. ఎవడి బరువు వాడే మోసుకోవాలరా, ఎవడి లెక్క వాడే చెప్పాలి. ఆఖరికి క్రీస్తు న్యాయపీఠమును నిలబడ్డప్పుడు కూడా ఏమరా హేమంత్ రాజా అన్నాడు అనుకో యేసయ్య, మా నాన్న వస్తాడు ప్రభా, మా నాన్న వస్తాడు అంటే నీకు లేదు, నాన్నకే దిక్కు లేదు. స్తోత్రం. ఇప్పుడు నన్ను ఏమిరా శాలేం రాజా అన్నాడు అనుకో, ప్రభా మావాడు వస్తాడు ప్రభా, మా అబ్బాయి వస్తాడు, కొంచెం ఆగు ప్రభా నా పక్షాన, ఏం నో ఛాన్స్. అవునా? ఎవరన్నా వస్తారా? ఎవరన్నా వస్తే ఒప్పుకుంటాడా? మీ నాన్న సంగతి నేను మీ నాన్న వచ్చినప్పుడు చెబుతాను రా, ముందు నీ సంగతి చెప్పంటాడు. ఎవడి లెక్క వాడే చెప్పుకోవాలి, ఎవడి జీవితం వాడే జీవించాలి, ఎవడి బరువు వాడే మోసుకోవాలి అనే పదాలు వాస్తవమైనప్పుడు ఎవరికి వాళ్ళే ఎంతమంది ఉన్నా ఒంటరులు అన్న సత్యం ఎందుకు మర్చిపోతారు మనుషులు? కాబట్టి అనేక మంది మన చుట్టూ ఉన్నా మన ఒంటర్లమే, ఆఖరికి పోయేటప్పుడు కూడా ఒంటర్లమే, జీవితంలో నిర్ణయాలు తీసుకొని దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు సైతం ఒంటర్లమే, ఆఖరికి క్రీస్తు న్యాయపీఠం ముందు రేపు తీర్పులో నిలబడినప్పుడు సైతం ఒంటరిగానే నిలబడాలి. ఈ ఒంటరితనం అనేది ఇంత పక్కాగా కనపడుతున్నప్పుడు మరి మనం ముందుగానే ఒక తోడుని, శాశ్వతమైన తోడుని ఏర్పరచుకోవాలి కదండి. ఏర్పరచుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పి ఆయన ఉన్నాడు చూడు, ఈయన మాత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిద్దట. ఇప్పుడు మావాడికి తలకాయ నొప్పి వస్తే నేను జెండు బాం రాసుకుంటే తగ్గదు కదా, అసంభవం కదా. కానీ బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా?
యెషయా గ్రంథం 53లో ఒక ఆయన గురించి చెప్పాడు. విచిత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదట. అంటే మనకు వచ్చినటువంటి బలహీనతలకు స్వస్థత కలగటం కోసం ఆయన దెబ్బలు తిన్నాడని రాసుంది. నాకేం తెలుసు, యెషయా గ్రంథంలో రాసుంది. యెషయా గ్రంథం 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది వాక్యం. ఎవరైనా మనకు రోగం వస్తే ఆయన దెబ్బలు తింటమేంది? మనకు సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రతిఫలాన్ని అనుభవించడం ఏమిటి? మన పాప శిక్ష ఆయన మీద పట్టడం ఏమిటి? ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉంటే ఏం చేస్తామండి? తర్వాత సింగిల్గా ఉన్నాం, మౌనంగా ఉన్నాం, అప్పుడు ఏం జరిగిద్ది? మనసు ఆలోచించటం మొదలుపెట్టిద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద కాడి మోపబడినప్పుడు అది మోపినవాడు దేవుడని ఎరిగి నువ్వు ఒంటరిగా మౌనంగా ఉండు. అప్పుడు నీకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల్లో నువ్వు ఆయన్ని వెతుకు. ఎవరిని వెతుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుణ్ణే వెతుకు. ఎందుకంటే నీ ఉనికికి కారణం ఆయన. నువ్వు అనేదానివి, నువ్వు అనేవాడివి, నేను అనేవాడిని ఈ సృష్టిలోనికి రావడానికి కారణం ఆయన. మన మనుగడకు కారణం ఆయన. మనం బతికి బట్టగట్టి తిరుగుతున్నామంటే కారణం ఆయన. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఎగశ్వాస దిగశ్వాస అంటారే, అవి పీలుస్తూ వదులుతున్నాం అంటే దయ ఆయనది. రేపు చచ్చి నిలబడాల్సింది ఆయన ముందు. ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ ఒకనాడు తెంచుకు వెళ్ళిపోవాలి, కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ తెగని అనుబంధం. పుట్టక ముందు ఆయనతో ఉన్నాం, పుట్టిన తర్వాత ఆయనలోనే ఉన్నాం, చచ్చిన తర్వాత కూడా ఆయన ముందుకు పోయి నిలబడతాం. కనుక ఆయనతో బంధం శాశ్వతమైన అనుబంధం.